దేవుని అనుగ్రహము గొప్పదైన వివాహ బంధం. ఏవండి? దేవుని అనుగ్రహము గొప్పదైన వివాహ బంధం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ టైటిల్ ఇచ్చినా, ఎలాంటి పాఠం ఇచ్చినా అది బైబిల్‌లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్ అనేది దేవుడు రాయించిన పుస్తకం. దేవుడు మనిషి ఆలోచనలో ప్రతి కోణాన్ని రాయించాడు. అందుకనే ఏ టైటిల్ ఇచ్చినా బైబిల్‌లో చూపించే మేము చెబుతాం. ఒక టైటిల్ మీ ముందుకు వచ్చింది, ఒక పాఠం మీ ముందుకు వచ్చిందంటే అది ఖచ్చితంగా బైబిల్‌లో ఉంటాది. కనుక ఆలోచన చేద్దాం. దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహం ఏంటి? ఇంతకు అనుగ్రహము అనగానేమి? ఏమిటి అనుగ్రహము? అనుగ్రహింపబడేది ఏమిటి? ఏవండి? ఇది మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాటను చూద్దాం. ఏవండి? ఏంటి ఆ అనుగ్రహం? డైరెక్ట్‌గా మనం పాఠంలోనికి వెళదాం. ఏమిటి ఆ అనుగ్రహం? సామెతల గ్రంథం. దయచేసి బైబిల్ ఉన్నవారందరూ చూడాలి. మంచి పాఠాన్ని మీకోసం సిద్ధం చేసి వచ్చాను. మంచి విషయాలు మీరు నేర్చుకుంటారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏవండి? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఏవండి? ఏం దొరికిందట? భార్య దొరికిన వానికి మేలు దొరికెను. నిజమండి. భార్య దొరకడం అంటే నీకు మేలు. పురుషులారా గమనించండి. భార్య దొరకడం అంటే ఏం దొరికినట్టు? మేలు. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్టు అన్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట అండి, భక్తుల ద్వారా దేవుడు పలికిన మాట. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అయితే ఆ మేలు ఏంటట? అట్టివాడు. ఎవడు? భార్య ఎవరైతే పొందుకున్నారో, ఎవరైతే పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకున్నాడో అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అది అంటే దైవ అనుగ్రహం ఏంటంటే భార్య. రేపటి నుండి భార్యలందరూ ఏమనాలంటే, భర్తతో ఏమనాలంటే, నేను దేవుని అనుగ్రహం అనాలి. నిజమే. దేవుడు అనుగ్రహిస్తే భర్తకి భార్య దొరికింది. ఎందుకంటే భార్యలు దొరకని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళ గోస అలాంటిది కాదు. భార్య దొరకక బాధపడేవారు, పెళ్ళిళ్ళు కాకుండా ఏమంటే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు, అర్థం చేసుకునే భార్య దొరికిందండి మీకు, మీరు అదృష్టవంతులండి. మిమ్మల్ని మంచిగా చూసుకునే భార్య దొరికిందండి, మీరు అదృష్టవంతులండి అని చెబుతున్నప్పుడు భార్య లేనివాడు వింటే ఈ మాట ఏమనుకుంటాడండి? చాలా బాధపడతాడు. దేవుడు అనుగ్రహిస్తే వచ్చిందే భార్య అండి. అందుకే రాయించాడు ఈ మాట. ఏమండి? భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. దేవుని అనుగ్రహం భార్య. భర్తలారా, రేపటి నుండి మీ 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 ఆఫీస్ ఉంటుంది కదా, మీ ఇంటి ఏమంటే మీ బెడ్రూమ్లో ఒక శిలాఫలకం రాయించండి, దేవుని అనుగ్రహం నా భార్య అని వాళ్ళు రాయించి పెట్టుకోండి. ఒకళ్ళ భర్తలు ఎలాగ ఆ సాహసం చేయరు కాబట్టి భార్యలారా మీరే సిద్ధం చేయించండి, భర్త వెనకాలే పెట్టండి. నిజమా కాదండి? నిజం. దేవుడు చెప్పినప్పుడు తప్పకుండా దానిని తోచా తప్పకుండా పాటించాలండి. దేవుడు చెప్పాడంతే. దేవుని అనుగ్రహం. భార్య దేవుని అనుగ్రహం అండి. దేవుని అనుగ్రహం. ఎందుకంటే దేవుడే భార్యకు పెద్ద పీట వేసినప్పుడు, దేవుడే భార్యను గొప్ప చేసినప్పుడు నువ్వెవరు తక్కువ చేయడానికి? చాలామంది పురుషులు అండి భార్యలను హీనంగా మాట్లాడతారు. వాళ్ళని చూసినప్పుడు బాధేస్తుందండి. ఏదో గొప్పగా ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో భార్యను ఎప్పుడైతే తక్కువ చూస్తాడో వాడు హీరో. బ్రహ్మానందం భార్యను ఎలా చేస్తాడు సినిమాల్లో మనకు తెలుసు కదా. తక్కువ అంటే నా భార్యనే నా చెప్పు చేతుల్లో ఉంటుంది అని చెప్పుకొని పురుషుల మధ్య వీడియోతో పెద్ద మగాడిలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది శాడిజం అంటారు దాన్ని. ఎందుకంటే దేవుడు అనలేదు కదా. భార్యను ఏమన్నాడు దేవుడు?
దేవుడు భార్యనేమన్నాడు, భార్య గురించి ఏం మాట్లాడాడు, దేవుడు చెప్పింది నిజం కాదు. మనుషుల మధ్య గొప్పలకు చాలామంది భార్యలను తక్కువ చూస్తూ ఉంటారండి. దేవుడు దాన్ని మెచ్చడు. దేవుడు దానిని మెచ్చడు. అందుకే రాయించాడండి దేవుడు. అందుకే దేవుడు రాయించిన మాటలు, భార్య దొరికిన వారికి మేలు దొరికెను. రైట్. అంటే మేలును దేవుడు అనుగ్రహించాడు. దైవ అనుగ్రహం ఏంటంటే భార్య. దేవుడు అనుగ్రహించింది. అనుగ్రహం అంటే వరం. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అనుగ్రహించిన వరం. ఏది నువ్వు చేసుకొని చూడు భార్యను. పురుషులారా, నువ్వు తయారు చేసుకొని చూడు ఒక భార్యను, ఒక స్త్రీని. భార్య లేకుండా పిల్లలు కనలేని చేతగానివాడే పురుషుడు. అన్నమాట. కొంచెం కష్టంగా ఉన్నాయి నిజాలు. భార్య లేకుండా పురుషుడు పిల్లల్ని కనమనండి. సైలెంట్, ఎవరు మాట్లాడరు అంతే. ఎందుకంటే పిల్లలు కనాలంటే ఎవరు ఉండాలి? భార్య గర్భం అవసరం. పురుషుడు గర్భం ఉంటుంది ఏంటి? నేను మగాడిని, నాకు మీసాలే తిప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప, నిమ్మకాయలు నిలబెట్టడానికి పనికొస్తాయి తప్ప పిల్లలు గాను. పురుషుడు పిల్లలు కనాలంటే పురుషుడికి కావలసింది భార్య. భార్య లేనిదే పురుషుడి జీవితము వెలుగుండదు. కనుక దేవుని అనుగ్రహమే భార్య కదా. దేవుని అనుగ్రహం భార్య. రైట్. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఒక మాటను మనం చూద్దాం బైబిల్లో. ఈ బంధాన్ని ఈరోజు ప్రత్యేకంగా భార్యాభర్తల బంధం గురించే నేను మాట్లాడడానికి వచ్చాను. ఏమండి, భార్యాభర్తల బంధం చాలా గొప్పదండి. ఈ బంధాన్ని గురించి దేవుడు బైబిల్లో ప్రత్యేకంగా రాయించాడు దీన్ని. మనకు తెలుసు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తీసి చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. చాలు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏమండి, భూమి మీద ఉన్న విషయాలన్నిటిలో వివాహమే ఘనమైనది అన్నాడు దేవుడు. ఘనమైనది అన్నది ఎవరు? దేవుడు, మనిషి కాదు. పుట్టించిన మనుషులను కన్న సృష్టికర్త అయిన దేవుడు అన్నమాట. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనది. ఘనం అంటే ఘనమైనది అంటే అర్థం ఏంటంటే గొప్పది, కొనియాడదగినది, చెప్పుకోదగినది, చూడదగినది, ఆలోచింపదగినది. ఎన్ని చెప్పొచ్చండి వివాహాన్ని గురించి. ఈ వివాహము దేవుడు చేసినది. ఈ వివాహము మనుషులు పెట్టుకున్నది కాదు. ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? దేవుడు. ఎందుకోనండి ఆలోచిద్దాం. ఎందుకో మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎందుకోనండి మన కళ్ళ ముందు తిరుగుతున్న జీవరాశులు, జంతువులు, పక్షులు, ఏ జీవరాశులకు సముద్రంలో చేపలతో సహా వాటికి పెళ్ళిళ్ళు ఉండవండి. వివాహం ఉంటుందండి వాటికి. వివాహం చేసుకుంటాయండి. జంతువులు, పక్షులు, జీవరాశులు వివాహం చేసుకుంటాయా? మరి మానవులకే మనకే ఎందుకు ఈ వివాహ వ్యవస్థ, వివాహ బంధాన్ని దేవుడు అనుగ్రహించాడు? ఆలోచించాలి మనం. ఏ జంతువుకు లేదే వివాహం, ఏ పక్షికి లేదే వివాహం, ఏ చేపకు లేదు వివాహం. ఈ భూమి మీద జీవరాశులలో ఏ జీవికి లేని బంధాన్ని దేవుడు మనుషులమైన మనకే ఎందుకు ఏర్పాటు చేశాడు? మనకే ఎందుకు పరిచయం చేశాడు? మనుషులమైన మనకే దేవుడు ఈ వివాహాన్ని ఎందుకు అనుగ్రహించాడు? ఇది మనం ఆలోచించాలి. ఏమండి, ఈ బంధము ఒక జంతువుకి లేదు, ఒక పక్షికి లేదు, ఒక జీవికి లేదు. ఏ జీవరాశికి లేని బంధం మనిషికే దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనుషులే ఈ బంధాన్ని ఎందుకు కలిగి ఉండాలి అంటే దీని వెనకాల దేవుని మహాసంకల్పం ఉందండి. దేవుడు ఏమి చేసినా తన సంకల్పం ప్రకారము చేస్తాడు. సంకల్పం అంటే ప్రణాళిక. ప్లాన్ లేకుండా దేవుడు ఏమీ చెయ్యడు. దేవుడు దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రణాళిక ప్రకారమే వివాహ బంధాన్ని చేశాడు.
ఎంత గొప్పగా చేశాడు. మొదటి వివాహం అవ్వ ఆదములను, మొదటి ఆది దంపతులనండి, అవ్వ ఆదాములను దేవుడు కలిగించి వారికి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన పెళ్లి పెద్ద దేవుడే. ఎంత పందిరేశాడు, పందిరి, పెళ్లి పందిరి ఎంత పెద్దది, ఆకాశం పందిరి. పీట ఏది, భూమి. మనం పాడుకుంటాం ఆకాశం అంత పందిరి, భూదేవంత పీట. ఏదేమని ఒకసారి చూద్దాం, మన వల్ల అవుతుందండి? ఆకాశం ఎంత పందిరి ఏమైనా వేయగలమని? కానీ దేవుడు వేసాడండి. ఆ రోజు బంధువులు ఎవరో తెలుసా? ఆ వివాహ మహోత్సవానికి బంధువులు ఎవరో తెలుసా? దేవదూతలు. ఏమనుకుంటున్నారు? దేవుడు చేసిన వివాహము చాలా గొప్పగా చేశాడు, చేసి వారిని ఆశీర్వదించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ఒకసారి. ఇది ప్రతి మనిషికి తెలుసుకోవలసిన గొప్ప విషయం. వివాహ వ్యవస్థలో దేవుని సంకల్పం అర్థం అవ్వాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎలాగంటే, మీరు వివాహము చేసుకున్న భార్య భర్తలారా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవుడు ఆశీర్వాదం అండి. వివాహము చేసిన తర్వాత మనిషిని దేవుడు ఆశీర్వదించిన విధానం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. దీని అంతటి వెనకాల ప్రధాన ఉద్దేశం పిల్లలు కనండి. మీరు ఫలించండి, ఒక ఇద్దరుగా ఉండకండి, 3, 4, 5, 6 ఇలా విస్తరించండి, భూమిని ఏం చేయాలి, నిండించండి. అందుకే మొదటి ప్రసంగంలో ఒక మాట విన్నారు మీరు. ఏంటది? ఆపరేషన్ ఎవరు పెట్టారు? దేవుడు అని చేసుకోమన్నాడా? కనండి అన్నాడు అంతే. అవాదములకు ఏమైనా ఆపరేషన్ ఉందండి? ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా ఉందండి? లేదు. ఒప్పుకున్నంత వరకు కనడమే. కానీ భూమిని నిండించే ఓపిక మనకి లేదు. చాలామంది అనుకుంటారంటే భూమి ఖాళీ లేదనుకుంటారు. ఒకసారి వెళ్ళి చూడండి, సముద్రాలు, గుట్టలు చాలా ఖాళీ ఉంది. మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుడు అన్నాడు భూమిని నిండించడు. ఎందుకంటే ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి. ఎందుకంటే దేవుడు మొదటి మానవుడైన ఆదామును కంటే ఆయన గర్భములో నుండి మనమందరం వచ్చామంటే ఆయన దేవుడు మనకు తండ్రి, ఆయనకి మనమందరము పిల్లలం. అనేక మంది పిల్లలు కావాలి, అనేక మంది పిల్లల్ని కనాలి. అది దేవుని సంకల్పం అండి. వివాహం వెనకాల దేవుని సంకల్పం ఏంటంటే అనేక మంది పిల్లలు కావాలి. రైట్. అంటే అనేక మంది పిల్లలను దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ బంధం ఎంత గొప్పదంటే భూమి మీద ఉన్న అన్ని బంధాల కంటే గొప్పది ఇది. ఎన్ని బంధాలు ఉన్నాయి చెప్పండి? మీకు తెలిసినంత నాకు కూడా తెలియదు. ఎందుకంటే బంధాల గురించి అడిగితే ఎన్ని చెప్తామండి? స్నేహ బంధం, ఇంకా చెప్పండి. ఏ బంధాలు తెలియవు మీకు? అనుభవిస్తున్నారు తప్ప తెలియవా? స్నేహ బంధం, తల్లిదండ్రుల బంధం, సహోదర బంధం, అన్నదమ్ముల బంధం. సినిమాలు ఉన్నాయి కదండి, అన్నదమ్ముల బంధం, అక్క చెల్లెల బంధం, ఈ బంధం, ఇవన్నీ బంధాలు. బంధాలు అంటే ఏంటండి? ప్రేమతో ముడిపడి ఉంటాయి. ఏమండి, కట్లు కనపడవు కానీ పెద్ద పెద్ద కట్లు కట్టేసి ఉంటాం మనం, తెలుస్తుంది. ఏమంటారు తెలుసు? మన 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 ఫ్యామిలీలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఒకింటి వారి ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ కార్డు ఏదో జరుగుతుంది, ఒక కార్డు వచ్చింది అనుకోండి, వెళ్ళమనుకుంటారండి? సొంత ఛార్జీలు వేసుకుని వెళ్తారు, మళ్ళీ చదివింపులు వేయాలా? ఏంటి ఈ బంధం? ఏంటి ఈ బంధం? ఈ బంధము కట్లు కట్టినట్టే ఉంటుంది. మిస్ అవ్వరెవరు, మిస్ అవ్వరండి. ఈ బంధాలు అలాగో మనం పెనవేసుకున్నాం. రైట్. అంటే ఈ బంధాలు ఎందుకండి ఇంత మనము చేయాలి? వీటి కోసం ఎందుకండి ప్రయాణం చేసి వెళ్ళాలండి? మా వాళ్ళండి, మా వాళ్ళండి, మా వాళ్ళండి అని చెప్పుకుంటూ మనం వెళ్తుంటేనే ఈ బంధాలు మనకు అర్థమవుతుంటే, మరి భార్యాభర్తల బంధం అన్ని బంధాల కంటే గొప్పది, పెద్దది. ఒక ఆవిడ, ఏమండి, ఒక స్త్రీ ఉద్యోగాని కోసం అప్లికేషన్ ఫిలప్ చేసింది, ఉద్యోగానికి అప్లై చేసింది, అన్నిటిలో పరీక్ష రాసింది, మంచి మార్కులు వచ్చి టాప్ వచ్చింది. ఇప్పుడు ఈమెకి ఉద్యోగం ఇవ్వాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. పిలిచాడు ఇంటర్వ్యూలో, చివరిది కదా ఇంటర్వ్యూ, అయిపోతే ఉద్యోగం ఆమె చేతిలో అప్లికేషన్ పెట్టేస్తారు, రేపటి నుండి ఉద్యోగం జాయిన్ అయిపోవని చెప్తారు.
అలాంటి సమయంలో ఆ పెళ్ళైన ఆ స్త్రీని ఒక ప్రశ్న అడిగారు అంటే ఇంటర్వ్యూలో. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఒక బ్లాక్ బోర్డ్ దగ్గర తీసుకెళ్ళి చాక్ పీస్ ఇచ్చి నీకు నచ్చిన పేర్లు ఒక 30 రాయి అని చెప్పాడు. ఎన్ని? 30 పేర్లు రాయండి. ఇక రాసుకుంటారు కదండి, ఎందుకంటే నచ్చిన పేర్లు రాయమంటే ఇక ఆడవాళ్ళు వాళ్ళ తర్వాత ఎవరైనా రాసేసింది చాలా. అప్పుడు ఆయన చెప్పాడు, ఇందులో చివరి నుండి అంటే నీకు నచ్చిన వారిలో చివరి నుండి ఒక 10 పేర్లు తీసేయి అన్నాడు. అంటే ఈ 30 మందిలో అందరిని సమానంగా ప్రేమించాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ప్రేమించిన వాడు, సెకండ్ ప్రేమించిన వాడు, థర్డ్ అంటే ఎవరిష్టం ఇలా చివరి నుండి కొన్ని తుడుచుకుంటురా. ఒక 10 పేర్లు తుడిపోయి ఆ 10 పేర్లు తుడిచేస్తే మిగతా 20 మందిలో వాళ్ళకంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఉండాలి అంటే ఒక 10 పేర్లు తుడిచేసింది. తర్వాత మళ్ళొక 5 పేర్లు తుడిచేయమన్నాడు. మరొక 5 పేర్లు తుడిచేసింది. ఇలాగా చివరికి 5 పేర్లు మిగిలినాయి. ఇప్పుడు ఈ 5లో ఒకటి తుడిచేయన్నాడు. అంటే ఈ బంధం గురించి చెప్తున్నాడు. నీకు ఈ వీళ్ళలో ఎవరిష్టం అంటే ఏమండి ఆ పేర్లన్నీ రాసింది, మొత్తం పేర్లు తుడిచేసింది, లాస్ట్కి 5 మిగిలినాయి. 5లో మళ్ళీ ఒక 2 తుడిచేయమన్నది. ఏమండి 5లో ఎవరుంటారో మనం కామన్గా ఆలోచిద్దాం. ముందు అండి తల్లికి ముందు ఎవరుంటారు? భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. ఇప్పుడు 5 అనుకో, 2 పిల్లలు అనుకుందాం 2 పిల్లలు, భార్య, భర్త, వీళ్ళు 4. ఇక 5వ పేరు ఎవరిది ఉంటుంది? తల్లిదండ్రులది ఉంటుంది కదా. ఇప్పుడు తల్లి తండ్రి పేరు తుడిచేయాలి, తుడిచేసింది. తర్వాత ఇంకో 2 పేర్లు తుడిచేయమని అడిగాడు. ఎందుకంటే ఎవరో ఒకరు తెలియాలి, ఎవరు నువ్వు బాగా ఇష్టపడేది ఎవరో తెలియాలంటే చివరి నుండి తుడుచుకుంటూ వస్తుంది. ఇంకో 2 పేర్లు తుడిచేయమ్మ, 3 ఉన్నారు, ఇంకో 2 పేర్లు తుడిచేయమ్మంటే ఏడ్చుకుంటూ తుడిచేస్తుంది. ఎందుకంటే పిల్లల పేర్లు తుడిచేస్తుంది. లాస్ట్కు మిగిలిన పేరు ఎవరి పేరో తెలుసా? భర్త పేరు. ఎందుకమ్మా అంటే భర్తే కదా చివరి వరకు ఉండేది. పిల్లలు ఏముందండి, పేగు బంధం అంటాం. ఏ బంధం? ఈ పేగు బంధం ఎంతవరకు ఉంటుంది చెప్పండి. పేగు బంధం ఎంతవరకు ఉంటుంది? నిజం ఆలోచిద్దాం. పేగు బంధం ఎంతవరకు ఉంటుంది? నన్ను అడిగితేనండి 9 నెలలే ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పేగు బంధం, బయటకు వస్తే కట్ చేస్తాం. నిజమే కదా? డాక్టర్ గారే కట్ చేస్తారు. మొదట కట్ చేసేదే డాక్టర్ గారు. కట్ చేసిన తర్వాత ఉంటుంది కొంతకాలం, అంటే ఆ పేగు బంధం కొంతకాలం ఉంటుంది. తల్లి ఏమండి చిన్నప్పుడు తల్లి చెంగు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, బుడ్డోడు పాప తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి వయసు వస్తుందో వీళ్ళకి రెక్కలు వస్తాయి. వచ్చిన తర్వాత వీళ్ళకు పెళ్లి చేయడమే పొరపాటండి. బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రోజు అప్పగింతలు తెలుసు కదండి. ఏడ్చి ఆమె ఉండొచ్చు కదా, ఉండదు. ఏడ్చుకుంటూనే ఒకళ్ళు ఉంటానన్న ఆలోచిస్తారు. ఏంటి అంత అయిపోయింది, సెట్ చేశాడు నాన్న, మొత్తం సెట్ చేసేసాడు. ఎందుకంటే పోవాలనే పెళ్ళి గ్రాండ్గా చేసాడు. ఎందుకంటే నువ్వు ఇక్కడ కాదమ్మా ఉండాల్సింది, అత్తారింట్లో కదా. కాబట్టి ఈ బంధం, ఈ పేగు బంధం ఏమైపోతుంది? తెగిపోతుంది. తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారు? తల్లిదండ్రులు మనతో ఎంతవరకు ఉంటారండి? వాళ్ళకి ఆయుష్కాలం అంత వరకే ఉంటారు. నువ్వు చివరి వరకు ఉండమని ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ ఉండదు కదా, వాళ్ళ మధ్యలో కాలము చేస్తారు. పిల్లలు పెళ్ళిలో వీళ్ళు వెళ్ళిపోతారు. లాస్ట్కి మిగిలే దిక్కెవరు? భార్యకి భర్తకి. ఎవరు? భర్తకు భార్య, భార్యకు భర్త. అందుకే ఈ బంధము చాలా విలువైనది. ఈ భార్య భర్తల బంధమే చివరి వరకు ఉంటుందండి, మరణించేంత వరకు ఉంటుంది. కనుక దేవుడు కూడా ఏం చెప్పాడు అంటే, ఆదికాండము ఏమండి 2వ అధ్యాయము, దేవుడు కూడా చెప్పిన మాట అండి. మనమే కాదు, దేవుడు చెప్పిన మాట ఏమన్నాడంటే, పెళ్లి చేసి ఏమండి దేవుడు అన్నమాట అండి, పెళ్లి చేసిన తర్వాత అవ్వ ఆదాములకు పెళ్లి చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట 2వ అధ్యాయము ఏమండి 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎవరిని విడిచిపెట్టట? తల్లిని తండ్రిని విడిచి. ఎందుకంటే బిడ్డకి లేదా కుమారుడికి బాగా అటాచ్మెంట్ ఎవరు ఉంటారంటే తల్లిదండ్రులేనండి. కానీ పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకం చేసి ఒక అయ్య చేతిలో ఒక అమ్మ చేతిలో పెట్టేంతవరకు ఎవరి బంధం బాగా బలంగా ఉంటుంది? తల్లిదండ్రుల బంధం. ఆ బంధాన్ని దేవుడు ఏమన్నాడంటే, కాబట్టి పురుషుడు
ఎవరిని విడవాలట? తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. తల్లిదండ్రులు మొత్తుకొనును. మరి మొత్తుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే భార్యతోనే ఉండాలి, మీతో ఉంటే కుదరదు. చాలా కుటుంబాల్లో సమస్యల కారణం ఏంటో తెలుసా? పెళ్లి చేస్తుంది, అత్తారింటికి పంపిస్తుంది. ఏమంటే బిడ్డ విషయంలో అండి, కుమార్తెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తుంది. మాటి మాటికి తల్లి ఫోన్ చేసి, అమ్మా ఏం కూర వండావు, అల్లుడు బాగా చూసుకుంటున్నాడా, నమ్మకం లేకపోతే పెళ్ళి ఎందుకు చేసినావు, మధ్యలో నీ పెత్తనం ఏంటి? తల్లులే సగం సంసారాలు పాడు చేస్తారండి. తల్లులే. మీకేం పైనమ్మా? తల్లులు మీరెప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దు. నీ భర్త ఏది చెప్తే అది వినమ్మా. ఆయన ఏం పెడితే అది తిను. మీ నాన్న దగ్గర నేను లేనా? మీ నాన్న మీ అమ్మ ఎలా ఉన్నాం? ఇది 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 అండి తల్లి చేయవలసింది. కానీ ఏంటి, అల్లుడు అంత చేశాడా, ఇది చేశాడా, రాని వాడు సంగతి చూస్తానంటే ఈవిడేమనుకుంటుంది తెలుసా? బిడ్డ బా నా వెనకాల మా అమ్మ ఉంది అనుకుంటుంది ఈవిడ. అందుకని ఏమని తెలుసు, భర్త ఏదైనా అన్నాడో లేదు, నా ఇంటికి వెళ్ళిపోతా అంటది. ఎటు? పుట్టింటికి. ఈ బంధం తెగిపోయిన సంగతి మర్చిపోయింది. నేను వెళ్ళిపోతా అంటా ఉంటుంది. ఎందుకంటే వెళ్ళిపోతా అన్న ప్రతి స్త్రీ వెనకాల ఎవరు ఉంటారో తెలుసా? సూత్రం తెలుసుకోండి, వాళ్ళ అమ్మ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత, ఉదాహరణకు ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అమ్మ అనరాని తిట్లు తిట్టి, నువ్వు మళ్ళా పుట్టింటికి అడుగు పెడితే ఒప్పుకోను, నీకు చావైన బ్రతుకైన నీ భర్తే అని తల్లి చెప్పి పంపించింది అనుకో, భర్త దగ్గర ఆ భార్య నేను వెళ్ళిపోతా అన్నదిగా. ఎందుకంటే వెళ్ళినా మళ్ళీ ఆడ నుండి ఈడకే పంపిస్తారు. ఏంటి ఈ బాధలని అనదు. ఊరికి అంటుందంటే ఈవిడ వెనకాల ఎవరున్నారు? తల్లి, దయ్యం ఆవిడే. ఎందుకంటే వీళ్ళు బాగుండాలి కదా, వీళ్ళు బాగుండాలి. ఎందుకంటే దేవుడు ఒక మర్మం చెప్పాడండి. ఏంటి ఆ మర్మం అంటే, వారిరువురు ఏక శరీరం. భార్య భర్తలు ఇరువురు ఒకటే శరీరం. వాళ్ళని విడదీయడానికి మీరెవరండి? ఒకటిగా మలిచినప్పుడు ఒక శరీరం, చావైనా రేవైనా వాళ్ళు అలానే కలిసి ఉండాలి. దేవుడు జతపరిచాడు. ముందు మాటలు దేవుడు జతపరిచాడు. వారిద్దరు ఒకటైనప్పుడు ఒకటే దేహం. ఒకటే దేహం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చూస్తే 5వ అధ్యాయంలో 31వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఆ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి ఇదే హేతు అంటే ఏంటంటే కారణం, ఒక్కటే కారణం. ఏంటో తెలుసా? పెళ్ళి, వివాహము జరిగిన ఈ హేతువు చేత, ఈ కారణము చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఏం చేయాలా? తన భార్యను ఎత్తుకోవాలి. ఇక పురుషులు కూడా చేసే పెద్ద తప్పిదం ఏంటంటే, తెలియాలి కదండి, బైబిల్లో దేవుడు రాయించిన మాట ప్రకారం పురుషుడు చేసే పెద్ద తప్పిదం ఏంటంటే, అత్త కోడలికి గొడవలు సహజంగా వస్తాయి. ఎందుకంటే పాము ముంగేసే టైప్ అండి అత్త. మీ అందరూ చెప్పండి, అత్త కోడలికి ఖచ్చితంగా పడదు. నువ్వెంత చెప్పు, మన ముందు చెప్పుకుంటారు, ఏదో సేవకుల ముందు, నా కోడళ్ళండి నేను బిడ్డలేగా చూసుకుంటానండి అంటది. ఏ తల్లేనంటది, నిజాలు ఒప్పుకోవాలి. ఏ తల్లేనంటది. నేను ఒకసారి ఇలాంటి వాళ్ళని ఒక పరీక్ష వేయాలండి. ఒకరోజు నీ బిడ్డ అత్తారింటి నుండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు బిడ్డను చూసినట్టు కోడలు చూస్తుందా? అక్కడే తేలిపోయింది. బిడ్డను చూసినట్టు చూడవు నువ్వు, పడ్డను చూసినట్టు చూస్తావు. పిండుకోవడే కొంతమంది, అందరూ కాదులేండి. పంటలు ఏముంటుంది, గేదెలు ఏముంటుంది, పాలు రావాల్సినంత అటు నుండి లాగుడే. ఏం లాగుతావు? ప్రియమైన దేవుని పిల్లలారా, అత్త కోడలు ఈ సమస్యలో భర్త ఎవరి వైపు నిలబడాలో తెలుసా? నేను చెప్తున్నాను. భార్య భర్తలు, అత్త కోడల సమస్య వచ్చిందండి. ఈయన భార్యకి తన తల్లికి గొడవ పడింది. ఇప్పుడు భర్త ఎవరి పక్షాన మాట్లాడాలి? ఎవరి పక్షాన చెప్పండి? తల్లి పక్షాన? భార్య పక్షాన మాట్లాడాలి. అలానే తల్లిని విడిచిపెట్టమని కాదు. తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు దేవుడు? వాళ్ళకి చేయాల్సిన సన్మానం అంటే తన్నులు కాదు. సన్మానం అంటే వాళ్ళ అవసరాలు అక్కరలు తీర్చాలి. కానీ నువ్వు భార్య పక్షానే మాట్లాడాలి. అంటే తప్పు చేస్తానని కాదు నా ఉద్దేశం. నువ్వు భార్య పక్షాన ఉంటే అప్పుడు భార్య నీ పక్షాన ఉంటుంది.
లేదంటే పోతా అంటది. మాట్లాడితే పోతా. ఏమండి ఈ సీన్ చాలామంది భర్తలకి తెలియదండి. వీళ్ళు అనుకుంటారు మాకు అమ్మ కంటే భార్య తర్వాత కదా వచ్చింది. పిచ్చోడా, అమ్మ నిన్ను పెంచింది పెద్ద చేసింది. ఆ అమ్మే ఇంకొకటి ఆవినిచ్చి నీకు పెళ్ళి చేసింది. ఆవిడ పక్షాన నువ్వు ఉండు. ఎందుకంటే మీ అమ్మకి ఎవరున్నారు తెలుసా తోడు? మీ నాన్న ఉన్నాడు కదా. మరి నీ భార్యకి ఎవరున్నారు? నువ్వే కదా. నువ్వే ఉండకపోతే మా అమ్మ లేకపోతే నేను ఉండలేను. ఎందుకు మధ్యలో చచ్చిపోయింది మీ అమ్మ, నువ్వు చచ్చిపోతావా? అర్థమవుతుంది నా మాట? కొంచెం కష్టంగా ఉన్న నిజం. మధ్యలో నీ అమ్మ నీ నడి వయసులోనే చచ్చిపోయిద్ది. అప్పుడు అమ్మ సమాధి పక్కన నీ సమాధి చేయమంటావా? అప్పుడు అప్పుడు కర్మలు చేసి అమ్మ పేరు చెప్పుకొని వండుకు తింటా తప్ప నేను చనిపోను కదా. ఇలానే మాట్లాడతా. అమ్మ కాదయ్యా నీకు, నీ బంధం ఏంటో తెలుసా? భార్య భర్తల బంధం. ఇలా అయితేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే నా వాళ్ళే ఉండుట మంచిదన్నాడు ఎవరు? పౌలు గారు, యేసుక్రీస్తు వారు. అది అందరూ చేయలేరండి. అనుగ్రహం నొందిన వారే పెళ్లి చేసుకోకుండా ఉండగలరు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఈ బంధానికి నువ్వు గౌరవము ఇవ్వాలి. ఎందుకంటే దేవుడే చెప్పాడు. ఎలా చెప్పాడు? పైన వచనం చదవండి, 29వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఏమండి? ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. శరీరం గురించి చెప్పాడండి. మన శరీరమును, నీ శరీరమును నువ్వు ఎప్పుడు ద్వేషించవు. మన దేహం అండి, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నీ శరీరాన్ని నువ్వు ద్వేషిస్తావా? దీనికి నలుగేస్తావు, పసుపేస్తావు, కింద ఎక్కడో పాదం కదండి కొంచెం పగిలిన క్రాక్ క్రీమ్ కొనుక్కోని మరి రాసుకుంటాం. పైన ఏదో ఎంట్రు కూడిపోయిందండి, ఆ పోతిపోయిన అనుకుంటాం, అమ్మో ఎంట్రు కూడిపోయింది, తెల్లగా వచ్చింది ఏంటి, ఎన్ని బాధలు. ఎందుకంటే నీ దేహం కాపాడుకోవాలి నువ్వే కదా. అంటే మన దేహం విషయంలో ఆకలి అయితే 3 పూటలు వేయాలి, దీనికి సోకులు చేయాలి, దీనికి మంచి బట్టలు వేయాలి, దీనికి అవసరాలు అన్నీ తీర్చాలి. లేకపోతే నిన్ను నిద్రపోనియదు. ఈ శరీరం ఎలాంటిదంటే నువ్వు అన్నం తినకుండా పడుకొని చూడు, నేను నిద్రపోనిస్తుంది ఏంటి? నువ్వు అన్నం తినలేదు ఊరికదే గుర్తు చేస్తుంది. కొంతమంది అంటూ ఉంటారండి, ఒక పూట అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారనుకోండి, మరో పూటకు వచ్చేసరికి నేను మధ్యాహ్నం తినలేదు ఊరికే ఎందుకు మాట్లాడిపిస్తుంది శరీరం. శరీరాన్ని సంరక్షించుకుంటే ఎవరు తన శరీరమును, మళ్ళా చదవండి అన్నమాట, తన శరీరమును ద్వేషించేవాడు ఎవడును లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. ప్రతివాడు దాన్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఈ కోటి విద్యలని దీనికోసమే కదండి. కోటి విద్యలు దేనికోసమట? కూటి కోసం. కూడు దేనికోసం? జానెడు పొట్టను నింపడానికి, ఈ మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్ను నింపడానికి ఈ కోటి విద్యలు. దీన్ని ఎందుకు పోషించాలి? మరి దీనిలో పెడితేనే, ఈ మిషన్లో పెడితేనే ఇక్కడ నుండి బలము శక్తి అన్నిటికీ సరఫరా చేస్తుంది. నీ గుండెకి రక్తం రావాలంటే ఆహారం పెట్టాలి. అంటే నీ శరీరంను నువ్వు సంరక్షిస్తావు, పోషిస్తావు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. పై వచనం చదవండి ఒకసారి, 29వ వచనం, 30వ వచనం, 30వ వచనం. 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు, ఎంత మంచి సూత్రం చెప్పాడండి దేవుడు. నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎవరిని ప్రేమిస్తున్నావు తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు. ఎందుకంటే నీ భార్య నువ్వు ఒకటే శరీరం. నీ భార్య నువ్వు ఒకటే శరీరం అండి. కానీ కొంతమంది అండి భార్యలను తక్కువ చూపు చూస్తారండి. వాడు బయటికి వెళ్తాడు, బిర్యానీ తింటాడు, ఏమంటే సెంటర్కి వెళ్తే ఫ్రైడ్ రైస్ తింటాడు. తీయడండి భార్యకి, దున్నపోతు కాకపోతే తీయడు. ఇప్పుడు భార్య కాకపోతే పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, తినేటప్పుడు గుర్తురాదా? మళ్ళీ ఇంటికి వస్తే అంటాడు, అమ్మాయి వేడి నీళ్ళు పెట్టేవా అంటాడు. మళ్ళీ ఏం చేయకపోతే భార్యనే ఏమంటాడు తెలుసా? బెదిరిస్తాడు. నీ భార్య కదా. నువ్వు బయట ఏదైనా నీ శరీరాన్ని పోషించుకున్నప్పుడు నీ కుటుంబానికి, నీ పిల్లలకు నువ్వు తేవా అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? పోషించడం ద్వేషిస్తున్నావు. దేవుడు దానికి లెక్క అడుగుతాడు. ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు చెప్తున్నమాట. అటువలే ప్రతి పురుషుడు తన శరీరం వల్ల, 28వ వచనం,
అటువలే అటువలే ప్రతి పురుషుడు కూడా తన సొంత శరీరం వలె భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. సొంత శరీరం వలె భార్యను ప్రేమింపబద్ధులు. ప్రేమించలేదా? అయితే నీ మీద నేరం మోపేది మొదట దేవుడే. భార్యను ప్రేమించాలి. దేవుడు చెప్పింది ఇది. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలి. భార్య పిచ్చోడండి అన్నా పర్లేదు, ఎందుకంటే నిన్ను నువ్వే కదా ప్రేమించుకుంటున్నావు, తప్పే ఉంది. నిన్ను నువ్వే కదా. భార్య పిచ్చోడండి అంటే పెళ్ళం వస్తే బెల్లమైందండి, తల్లి అల్లమైంది. మరి అల్లం కాకపోతే ఏంటి ఉంటుంది ఏంటి? ఆ బెల్లాన్ని తీసుకొచ్చింది ఎవరు? నేను అడుగుతాను. ఆ బెల్లాన్ని ఈయన దగ్గరకు తీసుకొచ్చింది ఎవరు? ఇదే తల్లి కదా. మళ్ళీ తీసుకొచ్చినప్పుడు అంటారు తల్లి, ఒరే అప్పుడు ప్రేమించినట్టు నువ్వు నన్ను ప్రేమించట్లేదురా. అప్పుడు ఈడు అనాలి, అమ్మ ఆ బెల్లాన్ని నువ్వు తీసుకొచ్చింది నువ్వే కదా, మరి తీసుకొచ్చేటప్పుడు నీకు తెలియదమ్మా, ఆ బెల్లం వస్తే నేను చేయమను కదా, వెళ్ళిపోతా కదా ఆడికే, ఎందుకు తెచ్చినావు అనాలి. ఈయన అన్నాడు, అవునమ్మా నువ్వు చెప్పింది నిజం, నీ కోడలు నీ చెప్పు కింద ఉండాలి. ఆహా ఏంటి ఇది? మరి బంధం ఎందుకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించాలి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నాడు దేవుడు, భార్యను హత్తుకోమన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అలానే చేయాలి. దేవుడు చెప్పాడు, ఎందుకంటే దేవుడు చెప్పింది సత్యం. ఎందుకంటే ఎందుకు ఈ బంధాన్ని పెట్టాడు, ఎందుకు ఈ బంధం ఇంత గొప్పది అంటే దేవుడు ఇచ్చిన బంధం ఇది. ఈ బంధము ద్వారా నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా? నీ రూపముతో, నీ ఆకారముతో, నీ ముఖ కవలికలతో మీ వంశోద్ధారకుడు ఇదిగో ఈవిడ గర్భం నుండే రావాలి. నీకు పిల్లలు రావాలి, దేవునికి పిల్లలు కావాలి. రెండండి, నీకు పిల్లలు రావాలంటే నీకు భార్య ఉండాలి. దేవునికి పిల్లలు రావాలన్నా నీ ద్వారా భార్య ద్వారా నీ ద్వారా దేవుడికి పిల్లలు నువ్వు కనాలి. ఇది వివాహ బంధం వెనకాలన్న ప్రధాన ఉద్దేశం. కనుక పిల్లలు పొందిన తల్లిదండ్రులు, పిల్లలు కంటున్న తల్లిదండ్రులు, ఈ పిల్లలు దేవుడు వివాహ బంధము ద్వారా మాకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ బంధమే లేకపోతే, ఎందుకంటే గొప్పదైన వివాహ బంధం అన్న కదండి టైటిల్, గొప్పదైన వివాహ బంధం. ఇప్పుడు భార్యాభర్తల బంధం లేదండి, పిల్లలు కనగలమా? మీకు అర్థమైందో లేదు, ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా. భార్యాభర్తల బంధం లేదు, పిల్లలు కనగలమా? కనగలమా? అసలు ఊహించడానికే మనకి. మరి భార్య లేకుండా ఎలా పిల్లలు కంటాడు? అసలు బంధం లేకపోతే మనకు పిల్లలు వస్తారా? అందుకే గొప్పదైన వివాహ బంధం. అందుకే దేవుడు భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికినది, యెహోవా అనుగ్రహించిన అనుగ్రహం అది. అట్టివాడు యెహోవా అనుగ్రహం. అంటే ఈ బంధము లేకపోతే నీకు పిల్లలు లేరండి. అన్నదమ్ముల బంధం లేదండి చాలామందికి. నాకు అన్నలు లేరు, నాకు అన్నల బంధం లేదు, తమ్ములు కూడా లేరు, అన్నదమ్ముల బంధం లేదు. లేకపోతే ఏంటి, నాకు పిల్లలు లేరేంటి? ఉన్నారు. కొంతమంది అక్క చెల్లెల బంధం ఉంది, అక్క చెల్లెలు లేరు, ఆయనంత మాత్రం పిల్లలు లేరేంటి? అంటే ఈ బంధాలలో ఏ బంధము లేకపోయినా నీకు పిల్లల సమస్య ఉండదు. కానీ భార్య అనే బంధము లేకపోతే నీకు పిల్లలు రారు. నీకు పిల్లలు లేరు, నువ్వు పిల్లలను కనలేవు. అందుకని ఈ బంధము చాలా గొప్పది దేవుని దృష్టిలో. ఈ బంధానికి చాలా విలువనిచ్చాడు దేవుడు, ఎందుకంటే దేవుడికి పిల్లలు కావాలి. రైట్, ఇదో వంతైతే ఈ బంధములో దేవుడు మరొకటి చెబుతున్నాడు. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, ఏమండి ఆ మాటను కూడా మనం చూద్దాం. ఒకసారి ఆ మాటను మనం చూడాలి. ఏమండి ఈ భార్యాభర్తల బంధము కాకుండానే ఈ భార్యాభర్తలుగా ఉన్న మనం పిల్లలు కన్న తర్వాత ఏమవుతారు? వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఏ బంధం వస్తుంది? ఇప్పుడు పెళ్ళైన తర్వాత కడుపులో ఒక నలుసు పడ్డది అనుకో, అంటే అదే పదాలు వాడతాం కదండి. కడుపులో నలుసు పడ్డ తర్వాత మొదట ఎవరికి తెలుస్తుంది? భార్యకే తెలుస్తుంది. నెల నెల జరుగుతున్న ఋతు కార్యక్రమం ఆగిపోతుంది. ఎందుకో డౌట్ వచ్చింది, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలుసుకుంటున్నారు, నెల నెల జరుగుతున్న ఋతు కార్యక్రమం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆమె నర్సు దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు నర్సు అమ్మ చెప్తుంది ఏమని, లేదా డాక్టర్ గారు చెప్తారమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావు.
అంటే నువ్వు తల్లివి కాబోతున్నావు చెప్పగానే ఈవిడేం చేస్తుంది, వెంటనే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఏమండి మీరు తండ్రివి, మీరు తండ్రివి కాబోతున్నారు అంటది. అంటే ప్రమోషన్. అంటే పిల్లలు వస్తేనే నువ్వు తండ్రివి, పిల్లలు వస్తేనే నువ్వు తల్లివి. అంటే ప్రమోషన్ ఏ బంధం వల్ల? భార్యాభర్తల బంధం వల్ల. ఈ బంధమే లేదనుకోండి, నువ్వు తల్లివి కాలేవు, పిల్లవి కాలేవు. ఒక స్త్రీ అట 100 మార్కులు ఎప్పుడట మీకు తెలుసు కదా, 100 మార్కులు ఎప్పుడట చెప్తారు, రకరకాలు చెప్తారు. 25 మార్కులట స్త్రీగా పుట్టినందుకట, పెద్ద మనిషి అయినప్పుడు 50 మార్కులట, పెళ్లి చేసుకుంటే 75 మార్కులట, పిల్లల కంటే 100 మార్కులు. ఇప్పుడు నీకు 100 మార్కులు రావాలంటే, నువ్వు ర్యాంక్ కొట్టాలంటే నీకెవరు ఉండాలి? పిల్లలు లేరనుకో నువ్వెవరు? ర్యాంకు లేని స్త్రీవి. అంటే పరిపూర్ణ స్త్రీ కావు, పరిపూర్ణ మహిళ అని ఎన్నో మనం చెప్పుకుంటాం కదండి. అంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తల్లి తండ్రి అనే ఈ ఏమంటే ఇందులోకి ప్రమోట్ అవ్వాలంటే వాళ్ళకు ముందు జరగవలసిన బంధం, వాళ్ళకు ముందు కలగవలసిన బంధం, వాళ్ళ ముందు ఏర్పడవలసిన బంధము వివాహ బంధం. ఇది గొప్పది. ఏమండి ఎఫెసీ పత్రికలోనే ఒక మాటను చూద్దాం. దేవుడు దాన్ని ఏమన్నాడంటే 32వ వచనం కూడా చదువుదాం. ఏమండి 31 నుండి చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అగుదురు. నెక్స్ట్, ఈ మర్మము గొప్పది అన్నాడు. ఈ మర్మం ఏ మర్మం? అది పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొనును అన్నాడు కదండి. వారిద్దరు ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. ఇది మర్మం, ఇది గొప్పది. భార్యాభర్తల బంధం గొప్పది. ఎందుకంటే అందులోనే దేవుని సంకల్పము దాగి ఉంది. దేవుని సంకల్పం దాగి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బంధం చాలా గొప్పదండి. ఈ బంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు బాగా ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ ఇద్దరిని దేవుడు జతపరిచింది ఎందుకు తెలుసా? బంధము చాలా గొప్పది, దేవుడు అనుగ్రహించిందని మాట్లాడాం కదా. ఇంతకు మీ ఇద్దరిని ఈ బంధంతో దేవుడు పెళ్లి బంధంతో కలిపింది ఎందుకు తెలుసా? మీరిరువురు కలిసి దేవుని పని చేయాలి. అది బంధం వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం. ఒకటి పిల్లలైతే, రెండవది కలిసి దేవుని పని చేయాలి. 7 సంవత్సరాలు పూర్తయింది తమ్ముడు రమేష్కి పెళ్ళయి, అంతేనా? 7 సంవత్సరాలు సంపూర్ణం. 7 అంటే బైబిల్ ప్రకారంగా సంపూర్ణం. ఈ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పిల్లల కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఎవరైనా ఎదురు చూస్తారు. మీకు విషయం తెలుసో లేదో, ఈరోజు ఈ పాఠం నేను చెప్పాలని డిసైడ్ అయినప్పుడే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని నేను అడిగాను. 7 సంవత్సరాలు. మరి పిల్లలు లేరేంటి? సేవ చేస్తున్నాం, చాలా అనుమానాలు వస్తాయి. మామూలు కాదు మనం. ఎందుకంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని తెలిసినా పిల్లలు రావాలి. మీకు విషయం తెలుసా? వెయిటింగ్ పీరియడ్ వల్లే ఏమండి ఎక్కువ సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగిన వారి జీవితాలు బైబిల్లో మనం చూస్తే వాళ్ళ గర్భాల్లో భక్తులు పుట్టారు. పెళ్ళైన వెంటనే పిల్లల కన్నా వాళ్ళకి భక్తులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో అబ్రహామును చూడండి, ఎప్పుడు వచ్చారు పిల్లలు? ఆయన దేవుడు అబ్రహాముకు చెప్పిందే ఆయన వయసు 75 ఏళ్ళకు వచ్చి, నాయన నీ గర్భంలో ఒక కుమారుడు పుడతాడు, ఆయన సంతానాన్ని నువ్వు విస్తరిస్తావు, నేను ఆశీర్వదిస్తాను, సముద్రంలో ఇసుక వలె నీ సంతానం అవుతుంది, ఆకాశంలో నక్షత్రం వలె అవుతుంది అని చెప్పాడు. 75 ఏట అబ్రహాముకు వయసు ఎంత? 75 సంవత్సరం. ఎప్పుడు ఇచ్చాడు పిల్లల్ని? వెంటనే 76కి ఇవ్వలేదు, 100వ ఏట ఇచ్చాడు. అసలు అప్పటికే వాళ్ళు పిల్లలు లేరని బాధపడుతుంటే ఇంకా 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడు దేవుడు. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఎందుకు పెడతాడు దేవుడు అంటే, బైబిల్లో కొన్ని సంగతులను మనం ఆలోచించినప్పుడు వాళ్ళ గర్భాల్లో ఎవరు పుడతారు తెలుసా? భక్తులు. ఈరోజు సేవ చేస్తున్నాడు రమేష్. ఈరోజు మీకు తెలుసో లేదో, రమేష్ పెళ్ళి కాకముందు నాకు తెలుసు. అంటే యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి తెలుసు. నేను ఈ గ్రామానికి వచ్చాను, ఒకసారి ప్రొజెక్టర్ వేసాము. అప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు, వాక్యం వింటూ తమ్ముడు శ్రీను రమేష్ ఇద్దరు వాళ్ళిద్దరు టచ్లో ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ అడిగినా నన్ను అడుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు సేవకుడుగా నిలబడ్డాడు. ఒక విషయం తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పరీక్షలు రాసి విద్యను అభ్యసించిన వాడు సేవ చేయాలనుకుంటాడే తప్ప కుటుంబాలతో కలిసి ఏమంటారు
ఈ బంధాలు పెంచుకుంటూ పోకూడదు. ఎందుకంటే సత్యం మీకు అర్థమైంది. అంటే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ పెళ్లి చేసుకునేది దేవుని కొరకు, దేవుని పని జరిగించడానికి. ఏమండి, ఆదాముకు పెళ్లి చేశాడు దేవుడు. ఏమండి, ఆదాముకు పెళ్లి చేశాడు. మొదటి అధ్యాయం. ఏమండి, ఆదాముకు పెళ్లి చేశాడు. ఆదాముకు పెళ్లి చేసిన దేవుడు ఏమండి రెండవ అధ్యాయంలో ఏమన్నాడు? ఆదాము ఏ పనిలో ఉన్నాడు? ఏమండి, ఆదాము పనిలో ఉన్నాడండి. ఏదైనా తోటను సేద్యపరుస్తూ ఏమండి దాని కాచుటకు దానిలో ఉంచెను. మరియు వచనం, అది 15వ వచనం చదవండి ఒకరు. మరియు దేవుడనే యెహోవా, అది కాదు నాన్న, 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలం నీవు తినకూడదు. ఏమండి, 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచిన. ఆ రోజుకి ఆదాముకు దేవుని పని ఏంటంటే ఏదైనా తోటను సేద్యం చేయాలి. ఏమంటే దేవుని పని ఆయా కాలాలను బట్టి మారిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుని పని ఏంటి? సువార్తకు సంబంధించిన కార్యక్రమాల్లో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు. నీ పని ఏంటి? పిల్లకి పెళ్లి చేయాలి, కొడుకుకు పెళ్లి చేయాలి. ఇవి నీ పనులు, దేవుడి పనులు కాదు. చాలామంది అండి పిల్లకి పెళ్లి చేసి నేను దేవుడి పని గొప్ప, దేవుడి పని కాదు అది. నువ్వు కన్నందుకు వాళ్ళకి పెళ్లి చేయాలి. నువ్వు అనుభవించావు కదా. పిల్లలకి ఎందుకు పెళ్లి చేయాలో తెలుసా? నువ్వు అనుభవించావు కదా, పిల్లల్ని కన్నావు, ముద్దు మురిపి అనుభవించావు కదా, మరి వాళ్ళకి పెళ్లి చేయవా? అది నీ పని, దేవుడి పని కాదు. కొంతమంది పెళ్ళిళ్ళు చేయడం, తర్వాత వాళ్ళకి బారశాలలు చేయడం, తర్వాత ఉయ్యాల్లో వేయడం, ఇవన్నీ చేసి మేము అలిసిపోయామంటే దేవుడి పని చేయలేమంటారు. అసలు నువ్వు అవి చేయడానికి కాదు పుట్టింది, అవి చేయడానికి కాదు. నువ్వు దేవుని పని చేస్తూ వాళ్ళను చూసి ఆనందించు. ఇక్కడ ఆదాము సేద్యం చేసే పని, ఆ రోజు ఏంటి పని? ఏదైనా తోటను సేద్యం చేయడం. ఎందుకంటే అనేక మంది పిల్లలు కంటారు, వారికి ఫలాలు ఉండాలి, వాళ్ళు అక్కడ ఆనందంగా ఉండాలి. కాబట్టి తోట రెడీగా ఉండాలి, తోటలో ఫలాలు తినాలి రాబోయే పిల్లలు. అందుకే ఆ రోజు ఏదైనా తోటను సేద్యం చేసే పని ఆదాముది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకోనేను. ఏమండి, అప్పుడు అనుకున్నాడు దేవుడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. అప్పటికే పురుషుడే ఉన్నాడు, స్త్రీ లేదు. ఇప్పుడు ఆయనకి ఎవరు కావాలి? సాటి అయిన సహాయం. కనుక స్త్రీమూర్తిని దేవుడు ఆదాములోని ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించి ఆయన ముందు పెట్టాడు. అప్పుడు ఆయన పాట పాడుకున్నాడు లేండి. మనకు తెలుసు ఆ పాట ఏంటో. ఆదాము భార్యను చూసి, లవర్ని చూసి పాడుకున్న పాట ఏంటి? గాల్లో తేలినట్టుంది అన్నాడా? అలాంటి పాటలే అంతే కదా. ఇప్పుడు అక్కడ అలా ఉందండి, ఎలా ఉంది? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరునిలో నుండి తీయబడింది కాబట్టి. అంటే తన రూపాన్ని ముందు పెట్టాడండి. అప్పటి వరకు జంతువులు, పక్షులు, జీవరాశులే ఆదాముకి, తోటి మనిషి లేడు. అప్పుడప్పుడు మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారు మీరు చూడండి, కనీసం సొంత భాష మాట్లాడి చాలా ఆనందిస్తారండి. ఉదాహరణకి మనమే కనుక మధ్యప్రదేశ్, ఏమంటే తమిళనాడు వెళ్ళామనుకుందాం. అక్కడ వెళితే మధ్యప్రదేశ్లో ఏం మాట్లాడతారు? హిందీ మాట్లాడతారు, అంతే కదా. ఎంపీ లేదు, తమిళనాడు వెళ్ళా, అక్కడ ఆర్ఓళ్ళు మొత్తం తమిళ్. అక్కడ తెలుగు మాట్లాడేవాడు ఉండడు. అక్కడ మనకి తమిళ్ రాదనుకుందాం. అప్పుడు వాడితో మనొకడు చెప్తే వాడు ఆరో భాషలో మరొకటి చెప్తాడు. ఇది అర్థం కాక అలా కష్టపడుతున్నప్పుడు ఎవడో వచ్చి తెలుగు భాష అన్న భవన వదనాలు అన్నాడు అనుకో, మనకి ఎలా ఉంటుంది? ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మన భాష మాట్లాడాడు, ఒక్కడు దొరికాడు రా బాబు అనుకుంటాం. ఇది మీకు అర్థమవుతే ఎందుకు చెప్పాను అంటే, ఒక సేమ్ భాష మాట్లాడే ఒక వ్యక్తి కనపడితేనే నీకు అంత ఆనందం కలిగితే, సేమ్ రూపం ఒక మనిషి ఎదురుగే దేవుడు తయారు చేశాడు, నిలబెట్టిన తర్వాత చూస్తే సేమ్ రూపం. అప్పుడు ఆదాం ఏమనుకోవాలి? నాలాగే ఉంది, జంతువు కాదు, నాలాగే ఉంది, నా ఎముకలో నుండి తీశాడు, సేమ్ నా రూపం. అంటే ఏం చేయొచ్చు? హచ్చుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మేము చక్కగా ఉండొచ్చు. ఎందుకంటే ఏ జంతువు ఆ జంతువుతోనే తిరుగుతుంది, ఏ పక్షి ఆ పక్షితోనే తిరుగుతుంది. చెప్పారు కదా పెద్దలు, ఏ గూటి పక్షి అట ఆ గూటికే చేరుతుంది. ఇప్పుడు ఆదాం ఎలా ఉన్నాడు? ఒంటరోడు.
బ్రహ్మచారి ఎట్లుంటుందండి బ్రహ్మచారికి? ఇప్పుడు అంటే అన్నం కూరలు వండడానికి వండలేడు కాబట్టి కర్రీ పాయింట్లో కర్రీ తీసుకొస్తా. అప్పుడు కర్రీ పాయింట్లో ఏంటి? ఈరోజు భార్యను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇగో కూర వండి పెడతాడు చక్కగా తినరాదు. ఈరోజు ముదురులు భార్య తయారైనాయి, భార్యలు కూడా చాలా ముదురులు అయిపోయినాయి. ఏమండి మీరు బయటికి వెళ్ళారు, వచ్చేటప్పుడు కూర కొనుక్కోనండి. మరి నువ్వెందుకమ్మా ఇంట్లో? నువ్వు కొనుక్కోవస్తే తింటే మరి నువ్వు తిని పడుకో. ఏ భర్తకని ఎలా ఉంటుందో తెలుసా? నా భార్య ఇక్కడే ఉంది చెప్తున్నాను, నా భార్య వండిందే తినాలనిపిస్తుంది నాకు. ఈ భర్తలు కూడా భార్య ఎట్లా వండినా సూపర్ అనాలా? మీకు విషయం తెలుసా? ఇదో బంధం అండి, సూపర్ అనాలంటే. ఏమండి మీరు అయినా పొగుడుతున్నా మరి ఏమనుకున్నా అసలు సూపర్ నువ్వే వండాలి అంటే చాలు, బాగా వండుతుందండి. వండేవాళ్ళు ఏ వండినట్టు మా అమ్మ వండినట్టు ఉండలేదన్నా అనుకో, అయిపోయింది అక్కడే నీ పని. నువ్వు అసలు అమ్మను పోల్చొద్దు, మధ్యలో అమ్మను పోల్చొద్దు, ఆడబిడ్డను పోల్చొద్దు అస్సలా. ఇది చాలా ప్రమాదం. ఇంట్లో నుండి వెళ్ళిపోయిన ఆడది వెళ్ళిపోయింది అనుకోదండి, ఈవిడ అనుకోదు, ఆవిడ అనుకోదు. ఆవిడ వెళ్ళిన ఆవిడేమనుకుంటుందంటే ఎప్పుడు నా పుట్టిల్లే నా ఇల్లు అనుకుంటుంది ఆవిడ ఆ ఇంట్లో ఉంటూ. ఈవిడ వెళ్ళిపోయినా మళ్ళీ ఎందుకు వచ్చిందని ఈవిడ అనుకుంటుంది. ఈ ఆవిడ ఇంటి ఆవిడ కాదు, ఈవిడ కాదు, ఈవిడిల్లు ఈవిడదే, ఆవిడిల్లు ఆవిడదే. అయినా కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అమ్మో ఆడిబిడ్డ అంటే ఎలా శర్రెత్తుకుపోతారు ఆడవాళ్ళు. నిజాలు చెప్తున్నా, ఒక పురుషుడికి చెప్తున్నా నిజాలు. నేను నిజంగా చూశానండి, చెప్పాలి ఈ సందర్భంలో. ఈ బంధం గురించి తెలియాలి కానీ చెప్పాలి ఈ సందర్భంలో. ఏమండి ఒక పెద్ద ఆయనండి, వాళ్ళ అక్క వేరే ఊరికి సంబంధం ఇచ్చేసారు, వెళ్ళిపోయింది. పెళ్ళికి వచ్చింది ఊర్లోకి. ఊర్లోకి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళలోనూ భోజనం ఏదో అయిపోయింది. ఇప్పుడు ఈయన వెళ్ళి భార్యతో చెప్తున్నా, అమ్మాయి మీ వదిన వచ్చింది, ఇంట్లో అన్నం ఏమైనా ఉందా అంటే ఏం లేదని అరుస్తుందండి. ఇప్పుడు ఏమని నేను అంటాను, వీళ్ళ చెల్లి వచ్చిందని చెప్పాడు అనుకుందాం, అందుకే పురుషులు తెలివిగా ఉండాలి. ఇంట్లో అన్నం ఉందా అనొద్దు ముందే. మీ వదిన వచ్చింది అంటే నీకు ఈవిడికి వదిన అయితే ఆవిడకి ఏమవుతుంది? అక్క లేదా చెల్లి. మా చెల్లి వచ్చింది అన్నం ఉందా అనొద్దు, ముందు ఏమనాలి పురుషుడు తెలుసా? మీ అక్క వచ్చింది, మీ చెల్లి వచ్చింది, అన్నం ఉందా అని అడగాలి. అప్పుడు ఉందంటది, ఎంత ఉంది తీసుకురా అంటది. అప్పుడు మీ అక్కని తీసుకురా, చచ్చినట్టు పెడుతుంది సూత్రం. ఎందుకంటే బంధం అండి, బంధం ఎలాంటిదంటే ఇలా ఉంటుంది. దీన్ని చాలా తెలివిగా డీల్ చేయాలి. ఇక్కడ ఆదాము భార్యను చూసి సేమ్ అంటే ఎంత ఆనందపడిపోయి ఉంటాడో చూడండి. అందుకే నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నాలో నుండి వచ్చింది కాబట్టి పేరు కూడా పెట్టేశాడండి. నారి నాలో నుండి వచ్చింది కాబట్టి నారి అని పేరు పెట్టాడు. దేవుడు ఆమెను చేసి ఆయనకి ఇచ్చిన మాట ఏంటంటే సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే నీకు సహాయము చేయడానికి దేవుడు పురుషుడికి భార్యను అనుగ్రహించాడు. ఇప్పుడు వీళ్ళ సహాయము ద్వారా దేవుడికి ఏమంటే ఏంటి లాభం అంటే వీరు ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ దేవుని పని చెయ్యాలి. దేవుని పనిలో ఉన్న పురుషుడికి దేవుని పని చేసే భార్య అవసరం. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అంటే పురుషుడు దేవుని పని చేస్తున్నా లేదా చూడాలి. క్రైస్తవులుగా మనం లోకంలో ఉన్న ఉద్యోగం ఉందా, ఇది కాదు ఉద్యోగం. ఏమంటే ఏదో ఒక రోజు ఏమంటే జ్ఞానము తెలివి ఉంటే ఎలాగైనా బ్రతకొచ్చు, అది కాదు. భక్తుడా కాదా, దేవుని పనిలో ఉన్నాడా లేదా, ఇది చూడాలి. చూసి ఒక భక్తులుగా ఆలోచించి వాళ్ళకి సాటి అయిన సహాయాన్ని అప్పుడు పెళ్లి చేయాలి. దేవుని పని చేయనోడికి ఎందుకండి పెళ్ళి? ఎందుకంటే ఆదాము దేవుని పని చేస్తుంటేనే భార్యని ఇచ్చాడు దేవుడు. దేవుని పని చేయని వాడికి పెళ్ళి చేయవలసిన అవసరత లేదు బైబిల్ ప్రకారంగా. అయినా కానీ మనం ఊరుకుంటాం ఏంటి, వయసు వచ్చింది కాబట్టి చేయకపోతే ఎలాగండి. మా వాడండి బిల్డింగ్ ఎక్కి రాత్రి 12 వరకు మాట్లాడుతున్నాడండి అంటే దానికి అర్థం ఏంటి, వీడికి పెళ్ళి అర్జెంటుగా చేయాలి. లేదా దుప్పటి కప్పుకొని లోపల సెల్ ఫోన్తో ఏం చేస్తున్నాడు, నిద్రపోవట్లేదండి, మరి చెయ్యి. అలా కాదండి, పెళ్ళి చేయవలసింది దేవుని పనిలో ఉన్న పురుషుడికి. రండి, పిల్లలు వారి గర్భంలో నుండి రావాలి, వాళ్ళు దేవుని పని. ఇదేనండి దేవుని సంకల్పం. కాబట్టి భార్య భర్తల బంధం నుండి తల్లిదండ్రులుగా మనం ప్రమోట్ అయిన మనకి దేవుడు ఇంకో పని చెప్పాడు. ఏమండి ఆ మాటను మనం చూసి త్వరగా మనం ముగించుకుని సామెతల గ్రంథం, ఏమండి సామెతల గ్రంథం ముగించుకుందని సమయాన్ని చూస్తున్నాను, సమయానికి ముగిస్తాను. 6వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. నా కుమారుడా మీ తండ్రి ఆజ్ఞను గైకొనుము,
నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఏమండి ఏమండి దేవుడు అంటున్నాడండి, దేవుడు అంటున్నాడు నా కుమారుడా, పిల్లలతో చెప్తున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను త్రోసివేయకము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, తల్లిదండ్రులకు దేవుడు ఏదో చెప్పాడు, చెప్పిన దేవుడు పిల్లలతో చెప్తున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను నీ తల్లి ఆజ్ఞను నువ్వు ఉపదేశం నువ్వేం చేయొద్దు, త్రోసివేయొద్దు, త్రోసివేయొద్దు. ఎందుకు? ఎందుకంటే ఆ ఆజ్ఞలు ఎవరి అంటే నావి. దేవుడు అంటున్నాడు ఆ ఆజ్ఞలు, ఆ మాటలు నావి, నా మాటలవి. వాళ్ళ అనుకుంటున్నావు నువ్వు కాదు, వాళ్ళతో చెప్పించడానికే వాళ్ళని నేను తల్లిదండ్రులుగా చేశాను. వాళ్ళు భార్యాభర్తల బంధం కలిగించాను. వారు ఈరోజు మిమ్మల్ని కని తల్లిదండ్రులు అయ్యారు. తల్లిదండ్రులైన వారికి నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? నేడు ద్వితీయోపదేశకాండం 6వ వచనం మనకు తెలుసు. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, చదవండి ఆ మాట కూడా చదవండి. ఏమండి ద్వితీయోపదేశకాండం 6వ వచనం ముగించుకుందాం. ఏమండి? నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తల్లిదండ్రులు చెప్తున్నాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడాలి. ఎవరి ముందు? నీ పిల్లలకి చెప్పాలి. ఇంకో మాట చెప్పాడండి, మీ కుమారులకు వాటిని బోధించుడు అన్నాడు. అక్కడే ఉంటుంది రెఫరెన్స్, కరెక్ట్ చదవండి. అక్కడే ఉంటుంది 6వ అధ్యాయంలోనే. మీ కుమారులకు అంటే తాతలకు కూడా చెప్పిన పని అది ఉందా? 6వ అధ్యాయంలోనే మీ కుమారులకు వాటిని బోధించాలి అంటాడు. సరే, దొరకపోయిన పర్లేదు. అంటే తల్లిదండ్రులకు చెప్పాడు, పిల్లలకి చెప్పామన్నాడు. పిల్లలకు పుట్టిన పిల్లలకు కూడా ఆయన మాటలు చెప్పాలి. అందుకనే సామెతల గ్రంథంలో చెప్పాడు, నీ తల్లి తండ్రి మాటను నువ్వు త్రోసివేయకు, ఎందుకంటే అవి నా మాటలు. ఇలా చక్కగా మనము మన పిల్లల్ని దేవునిలో పెంచాలని, అందుకే దేవుడు వివాహ బంధాన్ని పెట్టాడు. వివాహ బంధం గొప్పది, అది దేవుడే గొప్పదన్నాడు. ఆ బంధం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ బంధము పిల్లలు కనాలి, పిల్లల్ని కని ఆ పిల్లలకి తన గూర్చి చెప్పాలి. అలా చెప్పినప్పుడు పిల్లలు పెద్దవారి దేవుళ్ళుగా మారి దేవుడుండే మహాలోకానికి చేరాలి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చితేనే మనం దేవుళ్ళం అవుతాం. నువ్వు దేవుడుగా మారితేనే దేవుడున్న లోకానికండి. నువ్వు దేవుడుగా మారాలి. ఎలా మారాలి? వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు. నీకు వాక్యం తెలుసా? అయితే నువ్వు దైవం. నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతున్నావా? అయితే నువ్వు దేవుని కుమారుడవు. ఆ దేవుని కుమారులకే దేవుడుండే లోకం. మరి ఆ లోకానికి వెళ్ళడానికి దేవుని ప్రణాళిక, సంకల్పం, అందులో భాగమే వివాహ బంధం. ఎంతమందికి అర్థమైందండి? అంటే వివాహ బంధం వెనకాల దేవుని సంకల్పం ఏంటంటే, ఈ బంధము చాలా గొప్పది, ఈ బంధము బలమైనది. ఈ బలమైన బంధంలో దేవుడు వాళ్ళ గర్భాలలో తన పిల్లల్ని ఇస్తున్నాడు. ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచాలని, వాళ్ళందరూ దేవుళ్ళుగా మారాలని, వారి కుటుంబం అంతా కలిసి దేవుడుండే లోకానికి వెళ్ళాలి. అందుకనే పునాది వేసిన బంధం వివాహ బంధం. ఈ వివాహ బంధాన్ని అర్థం చేసుకొని, ఏమండి, ఇదే వివాహ బంధాన్ని పోలుస్తూ యేసుక్రీస్తుకు సంఘమును గురించి మాట్లాడాడు. తెలుసా? వివాహ బంధానికి బైబిల్ ఇచ్చిన పెద్ద బలం ఏంటో తెలుసా? ఇంకో మాటను మనం చూద్దామండి. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, ప్రదానము చేశానన్నాడు యేసుక్రీస్తుకు సంగమునకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. కాదు నాన్న, అది కాదు. 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలనే కన్యకకు ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. అంటే ప్రధానం అంటే ఆ రోజులో యూదుల లెక్క ప్రకారం పెళ్ళి అండి.
ప్రధానమే పెళ్ళి. అంటే ఈ బంధాన్ని యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైతే సంఘము కన్యక పెళ్లి కుమార్తె. అంటే యేసుక్రీస్తుకు సంఘానికి, సంఘం అంటే ఎవరండి? మనమండి. బాప్టిజం తీసి సంఘంలోకి వచ్చిన మనం అందరము సంఘము అయితే, సంఘ సభ్యులు అయితే, యేసుక్రీస్తు ఎవరు? పెళ్లి కుమారుడు. మనము వధువు సంఘం, వధువు మనం. అంటే యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు, లేదా దేవునికి మనిషికి మధ్య ఏమండి తల్లిదండ్రుల బంధం పెట్టొచ్చు కదండి, అన్నదమ్ముల బంధం పెట్టొచ్చు కదా. ఈ బంధాన్ని ఎందుకు ఎత్తి మాట్లాడుతున్నాడు? అన్ని బంధాల కంటే ఈ బంధము చాలా విలువైనది, దీనికి చాలా ప్రధానమైనది, దీనికి చాలా విలువనిస్తారు ఎవరైనా. ఇవ్వాలి. ఎందుకంటే ఈ బంధానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత, ఈ ఆధిక్యతను మరి ఎవరు పోగొట్టుకోకూడదు. ఎవడు ఈ బంధాలను ఈరోజు ముగించుకుంది. ఈ బంధాలను ఎలా తయారయ్యారు అంటే విడాకుల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న సమాజం నేడు మనము చూస్తున్నాం. తప్పండి. ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనే మాట మనలో ఉండకూడదు. ఏమన్నా విడాకులు అంటే అవి మావిడాకులు అండి, తీసేయడానికి, ఇలా కోసేయడానికి. ఒక ఆయన అంటుండు, దీన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఏగలేకపోతున్నానండి అన్నాడు. ఆహా, ఈ మాట ఎప్పుడు చెప్పాలా? నువ్వు తాళి కట్టక ముందు చెప్పాలి. మరి ఇప్పుడు నా సంగతి ఏంటంటే అనుభవించు. మార్చుకోలేవా? అయితే అనుభవించు. జైలుకి వెళ్ళిన తర్వాత ఈ జైలు గోడల నుండి ఎలాగండి అని ఆలోచించి జైలు అనుభవించాల్సిందేనా? నువ్వు మార్చుకో. అలా నీ భార్య ఎందుకు తయారైంది? కారణం నువ్వు. ఏమండి, నీ కారణం కూడా ఉంటుంది కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన మెమరీ మన మెదడులో మెమరీ సిస్టమ్ ఉంటుంది. ముగించుకుందాం. మన మెదడులో మెమరీ సిస్టమ్ అంటే జీబీ ఎన్ని గుర్తుపెట్టుకుంటుందో తెలుసా? పుట్టిన దగ్గర నుండి ఏమంటే బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుంటాయి, చనిపోయేంతవరకు ఈ మెదడులో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎంత జీబీనో తెలియదు. ఇంత జీబీలోనట అంటే చెబుతున్నాను, పెద్దలు చెప్పిన మాట. ఇందులో రికార్డ్ అయిన మాటలలో ఎవరి మాటలు ఎక్కువ ఉంటాయో తెలుసా? సగం భార్య అయ్యే ఉంటాయట. ఎందుకంటే పక్క నుండి గొయ్యి అంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు భార్యతోనే ఉంటావు కదా. పురుషుడు మరి స్త్రీ మెదడులో భర్త ఉండవు. ఎవరి ఉంటాయి తెలుసా? తల్లి ఉంటాయి. అమ్మ అది తిన్నావా, ఇది తిన్నావా, లేకపోతే ఆడపడుచు ఉంటాయి. భర్త ఎందుకు ఉండవు అంతే. భర్త దగ్గర అవసరమైతే వచ్చి మాట్లాడతారు ఆడవాళ్ళు. ఇదట. అందుకని సొలొమోను గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇక అది చెప్పి ముగించుకుంటాం. ఎందుకంటే ఎంతసేపు భార్యను పొగిడాను కదా, మరి అప్పుడప్పుడు కొంచెం మనం సులక ఇవ్వాలి కదా. సొలొమోను గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మరణము కంటే బలమైన దాన్ని నేను ఒకదాన్ని చూశాను అన్నాడు. ఏంటంటే భార్య అట. అంటే చావునైనా భరించవచ్చు కానీ భార్యను ఏమండి, ఆయన ఏమన్నా కోపంతో చెప్పలేదండి. ఒక మాట అన్నాడు ఆయన, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ముత్యం అంటే మామూలు అండి, ముత్యానికి చాలా వాల్యూ అండి. ముత్యం చాలా విలువైనది. అయితే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నాది కాదు సుమా, ఆయన ఇచ్చింది నాది కాదు. ఏమన్నాడంటే 1000 మందిలో ఒక్కటి కూడా గుణవతి దొరకలేదట ఆయనకి. 1000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా దొరకలేదు నాకు. చదవండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము అన్న రెఫరెన్స్ చెప్పండి, ఆనందంగా ఉంటుంది కదా. 7వ అధ్యాయం 28వ వచనం. అదేమనగా 1000 మంది పురుషులలో, అంటే నేను ఒక గుణవంతుణ్ణి చూశాను. అది ఆయన మాటలోని సారాంశం. 1000 మంది పురుషులలో గుణవంతుడు ఖచ్చితంగా ఒకడుంటాడు. అది పురుషులారా ఆనందం అమ్మయ్య, ఎందుకంటే చెప్పాడు కదా. తర్వాత కానీ అన్నాడంటే ఇంకేదో చెప్తున్నాడు. అంతమంది స్త్రీలలో అంటే 1000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా గుణవతి లేదట. మరి ఆయన పురుషుడు కదండి, స్త్రీల మీద కోపంతో చెప్పాడు అనుకుంటున్నాడు, అనుభవంతో చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన 1000 మందిని చేసుకుని చెప్పిన మాట అది. ఇక కాదలేము అంతే. ఇక ఇప్పుడు గుణవతి ఆయనకేం తెలుసు, ఒక భార్యను చేసుకుని ఆయనకేం తెలుసు అనకండి. ఆయన 1000 మందిని చేసుకున్నాడు. అందులో 700 మంది భార్యలు అధికారికంగా. ఎవరు? 700 మంది రాజకుమార్తెలు అయితే 300 మంది ఉపపత్నులు. ఇంతమందిని చేసుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒప్పుకోక
తప్పదు. అంటే 1000 మందిలో ఒక్కటి కూడా గుణవతి దొరకదు. ధనవతి ఉంటుంది, భాగ్యవతి ఉంటుంది, వరలక్ష్మి ఉంటుంది, ఈ లక్ష్మి ఆ లక్ష్మి అన్ని సరస్వతి అన్నిలు ఉంటాయి. కానీ గుణవతి అంటే స్త్రీలలో గుణవతులు చాలా తక్కువ. పురుషులలో గుణవంతులు 1000 మందిలో ఖచ్చితంగా ఒకరు ఉంటారు. దీని ఎక్స్పీరియన్స్తో చెప్పాడు, నేను కాదు చెప్పింది. కనుక మన దేవుడు రాయించాడంటే ఖచ్చితంగా మనం స్వీకరించాలి. అంటే స్త్రీలారా ఫీల్ అవ్వకండి, అంటే మనలో గుణవతులు లేరు, అయితే నేను గుణవతిగా ఉంటాను అనుకోవాలి తప్ప మమ్మల్ని ఆ మాట అంటారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అనకండి. ఎంతసేపు ఇమ్మనే కదా పైకి లేపాను. అందుకే ముందు పురుషులను దొక్కి తర్వాత ఎందుకంటే బైబిల్ అండి ఇద్దరికి ఎందుకంటే స్త్రీ పురుషుడు దేవుని దృష్టిలో సమానం, రిజర్వేషన్ సమానం. సాటి అయినా సహాయం అన్నాడా, సగం సహాయం అన్నాడా? సాటి అని అంటే నువ్వు ఎంత చేస్తావు సమానమైన సహాయం ఆవిడ చేస్తుంది, ఆవిడ లేకపోతే అవ్వదు నీకు. చెప్పాను కదండి. కనుక గుణవతులుగా ఉండడం దేవుడికి ఇష్టం. మనం ఈ బంధాన్ని గుణవంతంగా మనం కట్టుకోవాలి, అప్పుడే దేవునికి ఇష్టం. మన పిల్లల్ని దేవుళ్ళు పెంచితే ఏమంటే ఒక బిడ్డ ప్రయోజకుడు అయితే ఏమంటుందండి సమాజం? ఒక బిడ్డ ప్రయోజకుడు అయితే ఏమంటుంది? ఒక ఆటో డ్రైవర్ కుమారుడు ఐఏఎస్ అంటారు. ఏమంటే ఐఏఎస్ అయ్యాడు అన్నారు, ముందు ఆటో డ్రైవర్ కుమారుడు. లేదా నీ తల్లి ఎవరయ్యా అని అడుగుతారు. ఎవరిని? ప్రయోజకుడైన బిడ్డను. అంటే బిడ్డ ప్రయోజకుడైతే తల్లికే కదా గౌరవం. మరి బిడ్డ దొంగ అయితే ఎవరికి అవమానం? కాబట్టి మంచి వచ్చినా తల్లిదండ్రులు అనుభవించాలి, చెడు వచ్చినా తల్లిదండ్రులు. దానికి కారణం తల్లిదండ్రుల పెంపకం. మన గర్భాన పుట్టిన పిల్లలు దేవుని కోసం గొప్పగా పెంచాలి. భార్య మాట కూడా వినాలి. అబ్రహాం భార్య మాట విన్నాడా? చాలామంది అండి భర్త మాట భార్యే వినాలి, భర్త వినాడు ఏంటి? భర్త కూడా వినాలి. నిన్న ఒక వార్త, ఆ వార్త చదివి నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఒక పురుషుడు భార్య మాట విని $300 మిలియన్ల డబ్బు సంపాదించాడట. భార్య మాట విన్న భర్త కోటేశ్వరుడు అని వార్త అండి నిన్న. ఇదేంటని చదివానండి. ఏం లేదండి, ఆయన ఏదో ఎక్కడో షాపింగ్ మాల్కి వెళ్ళారట, ఏదో వస్తువు కొనబోతుంటే అది మళ్ళీ ఎంతో కాదండి, సుమారుగా ₹15 ఎంతోనండి. కొనబోతుంటే భార్య ఏమండి వద్దండి అందట. ఆయన ఎందుకులే మా ఆవిడ వద్దండి కదండి కొనకుండా వచ్చేస్తూ దారిలో ఒక లాటరీ టికెట్ కొన్నాడట. ఆ లాటరీ టికెట్కి $300 మిలియన్ల లాటరీ తగిలింది. ఇప్పుడు ఆ భార్య మాట వినకుండా అదే కొనున్నాడు అనుకో, ఇది కొనలేడుగా. ఇప్పుడు కోటేశ్వరుడు అయ్యాడుగా ఎవరి మాట విని. అప్పుడప్పుడు లక్కు కలిసి వస్తుంది మరి. కనుక భార్య మాట వినాలి, భర్త భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి. కాకపోతే భార్యకి సరిగా తెలియదు కాబట్టి భర్త చెప్పితే ఆయన యజమానుడు లౌక్యము తెలుసు కాబట్టి ఆయన మాటకు లోబడి ఉంటే దేవుడు వారిని వారి కుటుంబాలను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు. కనుక గొప్పదైన దేవుని అనుగ్రహము భార్యాభర్తల బంధం గొప్పదైన బంధం. అన్ని బంధాలు గొప్ప బంధం ఏ బంధము? భార్యాభర్తల బంధం. ఈ బంధము దేవుడిచ్చింది, ఇది దేవుని అనుగ్రహము. ఆ బంధం ద్వారా దేవునికి పిల్లలు, మీకు పిల్లలు, ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచి మీరు మీ పిల్లలు నేను నా ఇంటి వారము యెహోవాను సేవించి దేవుడున్న లోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.